రామ్ పోతినేని గారిది కొత్త సినిమా రాబోతుంది ఆంధ్ర కింగ్ తాలూకా అని. సో రీసెంట్ గా గ్లిమ్స్ వచ్చాయి కదా, అయితే అందులో ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పేసి ఉపేంద్ర గారి కట్అవుట్ కనిపిస్తుంది. సో అక్కడ ఆంధ్ర కింగ్ అంటే మీరు ఎవరి కట్అవుట్ ఊహించుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం తాలూకా అన్న పేరు మొదలు పెట్టిందే పవన్ కళ్యాణ్. మరి ఒకవేళ మార్చాల్సి వస్తే ఖచ్చితంగా మార్చాల్సిందే అంటారా? 100%. మొన్న శివయ్య అని దాంట్లో చూపించాడు కచ్చేలా, అలా మార్చాల్సిందే, తప్పదు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఇక్కడ ఉపేంద్ర గారు పోషించే పాత్ర పవన్ కళ్యాణ్ గారిదేనేమో సినిమాలో అని అంటున్నారు. సో మరి అట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇట్లా? అది కథ రాసినోడు అడగాలి, మనం గెస్ చేయలేం కదా. సో అంటే ఏమన్నా టిస్ట్ పెట్టాడేమో, దీని గురించి మాట్లాడుకుంటే సినిమా ప్రమోషన్ లెక్క అనుకుంటున్నాను నేను. సో చూడాలి. అంటే ఇప్పుడు గ్లిమ్స్ లో చూస్తే ఆ లైన్ అంతా కూడా ఒక అభిమాన్ థియేటర్ దగ్గర ఏ విధంగా హల్చల్ చేస్తారని కనిపిస్తుంది. మరి రామ్ గారికి ఇప్పటి వరకు ఒక 2-3 సినిమాలు అయితే ఫ్లాప్ లో నడుస్తున్నాడు. ఈ సినిమా వర్కౌట్ అవుతుందా? ఇది ఫ్లాపే. ఎందుకు చెప్తానంటే నేను చెప్పేది వినవా, ఎందుకు చెప్తాను నేను ఫ్లాప్ అని ఎందుకన్నానంటే, ఆ లైన్లో ఉండే విధానం, ఆ టికెట్లు వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా, నేను ఎమ్మెల్యే తాలూకా 20 టికెట్లు 10 టికెట్లు రాసి పక్కన పడేస్తున్నాడు. సో తాలూకా అన్న పేరు అక్కడి నుంచే మొదలైంది ముందు. ఆ ఒక్క నేమ్తో పెట్టుకొని దీన్ని ఏదో చేద్దాము అనుకుంటున్నారు కానీ ఆ టికెట్లు చించే విధానం, ఆ లైన్లో ఉండే విధానం, ఆ కట్అవుట్ పెట్టే విధానం, అది అడావిడి మన పాత థియేటర్లో ఇంతకుముందు చూసాం. ఇప్పుడు ఆ టికెట్లు చించే విధానం అవన్నీ లేవు, అంతా ఇప్పుడు గీకే సెక్షన్ అయిపోయిందన్నమాట. సో ఇందుకు సినిమా పోయిద్ది అంటున్నానంటే, అక్కడ చూసేటప్పుడు రామ్ కొత్తగా ఏమైతే కనపడలా మాకు. వెళ్ళాడు 50 టికెట్లను అడుగుతాడు, ఎవరి తాలూకా అని అడుగుతాడు లోపల నుంచి. ఆ తాలూకా అన్నది సినిమా అంతా కూడా అది ఒకటే డైలాగ్ అనుకుంటా. సో తాలూకా అంటే ఫ్యాన్స్ అంటాడు, రేపును అది టైట్లు ఏమన్నా కొత్తదానం ఏమన్నా అనిపించిందా? వర్కౌట్ కాదంటున్నారు. అసలు స్టోరీయే లేదు అంటున్నా నేను. నువ్వు స్టోరీ అని పేరు పెట్టమాక, అందులో స్టోరీయే లేదు. ఒక సినిమా రిలీజ్ అయితే థియేటర్ దగ్గరికి వెళ్తావు, ఒక వీడియో తీసి పెట్టు, అదే క్లిప్ ఇక్కడ పెట్టు, సేమ్ సరిపోయింది అంతే. సో మరి ఆ తాలూకా అని పెట్టారు కదా, ఆ తాలూకాలో ఉపేంద్ర గారిని పెట్టారు. ఆ ప్లేస్ లో అది పవర్ స్టార్ గారి క్యారెక్టర్ అని చెప్పి తెలిస్తే ఫ్యాన్స్ కి ఎలా ఉంటుంది? సినిమా ఒక రేంజ్లో వెళ్ళిద్ది. అందులో కథ లేకపోయినా కట్అవుట్ పవన్ కళ్యాణ్ గారిది కదా, ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తారు.